ప్రార్థన చేసుకుందామా? మనకి కరెంట్ పోయింది, అందుకే ఫ్యాన్లు ఆపేసాము. కరెంట్ రాగానే ఫ్యాన్లు అన్నీ కూడా ఆన్ చేస్తాం. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, కళ్ళు మూసుకోవాలి. పిల్లలందరూ కూడా లైన్లో కూర్చోవాలి. ఎవరన్నా కూర్చోబెట్టండి పిల్లల్ని లైన్లో. షాన్ ముందుకొచ్చేయండి. ఫస్ట్ ఈ కార్నర్ ఆ కార్నర్ కూర్చోండి, తర్వాత మధ్యలో కూర్చోవచ్చు. ఈ రెండు సాపలపైకి వచ్చేయాలి అందరూ. లియాన్ అక్కడ కూర్చోపో, అక్క వాళ్ళతో కూర్చోపో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఈ యొక్క రెండవ రోజు, ఆఖరి రోజు ఈ యొక్క VBS ప్రభా మరి ప్రారంభించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీరు తీసుకొచ్చిన మీ యొక్క బిడ్డలందరిని బట్టి కూడా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నిలబడి ప్రభా పాటలు పాడుతున్న వారిని తండ్రి, వాక్యం ఆయన బోధిస్తున్న వారిని, వాయిద్యములు వాయిస్తున్న వారిని, పరిచర్య జరిగిస్తున్న వారిని, ఆయన అన్ని పరిచర్యల్లో తండ్రి మీరు మీ ఆత్మచేత నింపి వాడుకోండి. ప్రతి ఒక్కటి మీ ఆధీనంలో పెట్టుకోండి. ఈ కరెంట్, లైట్, మైక్ సిస్టమ్ అన్నీ కూడా ప్రభా ఎటువంటి అంతరాయం, ఆటంకం లేకుండా అవన్నీ కూడా ప్రభా పనిచేయుటకు సహాయం చేయండి. కరెంటు కూడా ఆయన మరి పోవడం రావడం కాకుండా ప్రభా ఆయన అంతరాయం లేకుండా తండ్రి మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, సహాయం చేయండి. వంట పరిచర్యలో పాల్గొంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. మీరు తీసుకొచ్చిన మీ పిల్లల్ని బట్టి వందనాలు. ఇంకా మీ చిత్తంలో ఉన్నవారు, మార్గంలో వస్తున్న వారిని క్షేమకరంగా తండ్రి మీరు నడిపించండి. ఈ కంచె కాపుదలను ప్రభా అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఏదైతే వాక్యం పాటల ద్వారా, కథల ద్వారా వారికి ఏదైతే ప్రభా అందజేయబడతా ఉందో అది వారి హృదయములను ప్రభా తండ్రి వారి హృదయంలో నాటబడటకు సహాయం చేయండి. మరి చెప్తున్న మాటలు కూడా మరి మీ యొక్క లేఖన భాగముల నుండి ఆయన చెప్పినవి వారికి తేటపరచండి. ఆయన తండ్రి వారు గ్రహించుటకు వారి హృదయాన్ని మీరు తెరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి సహాయం చేయండి. ఈ దినం అంతటిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మర్యాదగా, క్రమముగా ఆయన టైం ప్రకారము తండ్రి అన్ని కార్యక్రమాలు కూడా ప్రభువా మీరు ఆయన మీ యొక్క ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ప్రభువా మాకు ఆయన బోధించి మీరు నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతూ మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ ఆవరణం అంతా మీ కంచె కాపుదలకు తీసుకొని రండి. మరి కనబడని అంధకార క్రియల శక్తుల ప్రభావం నుండి కూడా తండ్రి మమ్మల్ని తప్పించండి. బయట వాహన శబ్ద కాలుష్యం నుండి కూడా ప్రభువా మమ్మల్ని తప్పించండి, కనికరించండి, సహాయం చేయండి ప్రభువా. మరొకసారి మీ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని రండి. మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఈ యొక్క ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగా నిద్రపోయారా? నిన్న నైట్ నిద్ర పట్టలేదా? ఏమైంది? ఎందుకు నిద్ర పట్టకుండా ఏం చేసింది? మీరందరూ బాగా నిద్రపోయారా?
పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతించుకుందాం. ఫస్ట్ సాంగ్ నంబర్ 4 పాడుకుందాం. అందరి దగ్గర ఉన్నాయా? ఫస్ట్ సాంగ్ కూర్చొనే పాడుకుందాం. ఓకే, సాంగ్ నంబర్ 4. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. నీ నామము ఎంతో బలమైనది, ఘనమైనది, నాకు ప్రియమైనది. నీ నామము ఎంతో బలమైనది, ఘనమైనది, నాకు ప్రియమైనది. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. కీర్తించెదా నిన్ను స్తుతించెదా, కీర్తించెదా నిన్ను స్తుతించెదా. కొనియాడేదా నిన్ను నే పొగడేదా, కొనియాడేదా నిన్ను నే పొగడేదా. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. నా రాజువు నీవే, నా ప్రభుడవు నీవే, నా రాజువు నీవే, నా ప్రభుడవు నీవే. నా దైవము నా సర్వము నీవే, నా దైవము నా సర్వము నీవే. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్య నీకే నా ఆరాధనా. యాక్షన్స్కి పిల్లలు అందరూ లేచి నిల్చుందాం. యాక్షన్ సాంగ్స్ చేసుకుందాం. సాంగ్ నంబర్ 5 పాడుకుందాం. పిల్లలు గొంతెత్తి పాటలు పాడి పాట గుర్తుందా? ఓకే, చక్కగా యాక్షన్స్ చేస్తూ అందరు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? అందరు చేసి వచ్చారా? సో మంచిగా బలంగా ఉంటుంది కదా, నీరసంగా చేయకుండా హ్యాపీగా చేయండి. ఓకే, పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని. గొంతెత్తి పాటలు పాడి
పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. సాంగ్ నంబర్ 6 పాడుకుందాం. ఇంగ్లీష్ సాంగ్. ఎంతమందికి నచ్చింది ఇంగ్లీష్ సాంగ్? మరి మీరు పాడాలి, గట్టిగా పాడాలి. మాకంటే కూడా గట్టిగా పాడచ్చు అందరు కలిసి, సరేనా? ఓకే. Shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. When the Spirit of the Lord is in like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. I pray, I pray, like David the sinner I pray. When the Spirit of the Lord is in my soul, like David the King I dance. When the Spirit of the Lord is in my soul, like David the King I dance. I dance, I dance, like David the King I dance. I dance, I dance, like David the King I dance. మళ్ళీ. When the Spirit of the Lord is గట్టిగా. like David the shepherd I sing. When the Spirit of the Lord is in my soul, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing. I will sing, I will sing, like David the shepherd I sing.
సాంగ్ నంబర్ 8 పాడుకుందాం. అదిగదిగో ఒక యుద్ధం, అరెరరే ఆగేనే ఆ సైన్యం. సాంగ్ నంబర్ 8. దావీదు ఎవరితో యుద్ధం చేశాడు? గొల్యాతుతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఏం వాడాడు? వడిసెల వాడాడు. ఎవరు చెప్పారు? వడిసెల వాడాడని ఎవరు చెప్పారు? చిన్నపిల్లలు మీరు చెప్పాలి. ఏం వాడాడు వడిసెల్లో? ఓకే, స్టోరీ బాగా వినాలి. చిన్నోడు అరే దైవిక రోషం ఉన్నోడు, చేతిలో వడిసెల పట్టాడు, ఆ జైంట్ పక్క పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. అదిగదిగో ఒక యుద్ధం, అరరరే ఆగేనే ఆ సైన్యం. ఆర్భాటించెను ఆ జైంటు, ఆయను సౌలు సైన్యం పెయింట్. అదిగదిగో ఒక చిన్నోడు అరే దైవిక రోషం ఉన్నోడు, చేతిలో వడిసెల పట్టాడు, ఆ జైంట్ పక్క పక్క నవ్వాడు. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. విసిరితే వడిసెల రాయి, కొట్టింది దేవుడే నోయి. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. గొల్యాతాయను జీరో, దావీదే ఇక హీరో. నెక్స్ట్ సాంగ్ నంబర్ 10 పాడుకుందాం. సాంగ్ నంబర్ 10. మనకున్న 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు ఎవరిచ్చారు? దేవుడు అంటే యేసయ్య మనకిచ్చాడు. దానికి దేవునికి రోజు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే లోకంలో చాలామందికి, అంటే కొంతమంది పీపుల్కి కళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, చేతులు కూడా ఉండవు, తెలుసా? చాలా కష్టం అన్నమాట. కానీ దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా. సో వాటన్నిటితో దేవుణ్ణి స్తుతించుతాం. ఈ 2 చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదను. ఈ 2 చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదను. ఈ 2 కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదను. ఈ 2 కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదను. ఈ 2 చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. ఈ 2 చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను,
ఇచ్చినట్టి స్వామి యేసుకు, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. మళ్ళీ రెండు చేతులన్ దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ రెండు చేతులన్ దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ రెండు కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ రెండు కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ రెండు చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. ఈ రెండు చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. సంత సంబుతో నాదంత ఇత్తును, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. సాంగ్ నంబర్ 18 పాడుకుందాం. 18. Happy he who knows the Lord, knows the Lord, knows the Lord. నిన్న మనం డేవిడ్ స్టోరీ విన్నాం కదా. దావీదు ఏం చేశాడు? సౌలుకి దురాత్మ వచ్చింది కదా, అప్పుడు దావీదు ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? వెరీ గుడ్. దావీదు దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించాడు అన్నమాట కదా. సో మనం కూడా డేవిడ్ చేసిన పనులన్నీ మనం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచే డేవిడ్ అవన్నీ చేసేవాడు. ఓకేనా? దేవుని స్తుతించాడు, ప్రేయర్ చేశాడు, దేవుని వాక్యం తెలుసుకున్నాడు. సో మనం కూడా ఇవన్నీ చేయాలనే ఈ పాట అర్థం. Knows the Lord, knows the Lord, knows the Lord. Happy he who knows the Lord, knows the Lord. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way. Christ my all. Happy he who learns to pray, learns to pray, learns to pray. Happy he who learns to pray, learns to pray. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who reads God's word, reads God's word, reads God's word. Happy he who reads God's word, reads God's word. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who bears his cross, bears his cross, bears his cross. Happy he who bears his cross, bears his cross. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who sings God's praise, sings God's praise, sings God's praise. Happy he who sings God's praise, sings God's praise. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who wins some souls, wins some souls, wins some souls. Happy he who wins some souls, wins some souls. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Mali. Happy he who knows the Lord, knows the Lord, knows the Lord. Happy he who knows the Lord, knows the Lord. Grant me this, O Lord, I pray. That's my joy from day to day. Christ my all
God's word, reads God's word, reads God's word. Happy he who reads God's word, reads God's word. Grant me this, O Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who bears his cross, bears his cross, bears his cross. Happy he who bears his cross, bears his cross. Grant me this, O Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Happy he who sings God's praise, sings God's praise, sings God's praise. Happy he who sings God's praise, sings God's praise. Grant me this, O Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Who wins some souls, wins some souls, wins some souls. Happy he who wins some souls, wins some souls. Grant me this, O Lord, I pray, that's my joy from day to day. Christ my all along life's way, Christ my all. Christ my all along life's way, Christ my all. సరే ఇప్పుడు ఒక కొత్త పాట నేర్చుకుందాం. సాంగ్ నంబర్ 16. సాంగ్ నంబర్ 16లో దావీదు జీవితం అంతా ఉంటుంది. నాతో పాటు వెనకాల పలకండి. చిన్న చిన్న దావీదు చేరె నడవిలో తండ్రి గొర్రెలను కాయు నతి ప్రేమతో బెత్లెహేము ఊరిలో యెషయి పుత్రులలో 8వ వాడైన ఎర్రనివాడు సమూయేలు రాగా అభిషేకము పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు గొల్యాతును ఎదిరించి యూదులను రక్షించాడు. ఓకేనా? చిన్న దావీదు చేరె నడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో బెత్లెహేము ఊరిలో యెషయి పుత్రులలో 8వ వాడైన ఎర్రనివాడు చిన్న దావీదు చేరె నడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న దావీదు చేరె నడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు. సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు. గొల్యాతును ఎదిరించి యూదుల రక్షించాడు. చిన్న దావీదు చేరె నడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న దావీదు చేరె నడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో. ఎంతమందికి నచ్చింది ఈ పాట? అన్న వాళ్ళకి ఎవరికి నచ్చలేదా? సరే, ఎంతమందికి వచ్చింది? ఇంకా రాలేదా? సరే, మళ్ళీ ఒకసారి పాడుకుందాం. చిన్న దావీదు చేరె నడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న
దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో బెత్లెహేము ఊరిలో యెష్షయి పుత్రులను బెత్లెహేము ఊరిలో యెష్షయి పుత్రులను ఎనిమిదవ వాడైన ఎర్రని వాడు ఎనిమిదవ వాడైన ఎర్రని వాడు చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో బెత్లెహేము ఊరిలో యెష్షయి పుత్రులలో బెత్లెహేము ఊరిలో యెష్షయి పుత్రులలో ఎనిమిదవ వాడైన ఎర్రని వాడు ఎనిమిదవ వాడైన ఎర్రని వాడు చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు గొల్యాతునెదిరించి యూదుల రక్షించాడు గొల్యాతునెదిరించి యూదుల రక్షించాడు చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో మళ్ళీ బెత్లెహేము ఊరిలో యెష్షయి పుత్రులను బెత్లెహేము ఊరిలో యెష్షయి పుత్రులను ఎనిమిదవ వాడైన ఎర్రని వాడు ఎనిమిదవ వాడైన ఎర్రని వాడు చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో పిల్లలు సెకండ్ వచనం గుర్తుపెట్టుకోండి. సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు గొల్యాతునెదిరించి యూదుల రక్షించాడు. ఓకేనా? సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు గొల్యాతునెదిరించి యూదుల రక్షించాడు గొల్యాతునెదిరించి యూదుల రక్షించాడు చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో మళ్ళీ సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు సమూయేలు రాగా అభిషేకం పొందాడు రాజు పిలువనంపగా వీణ వాయించాడు గొల్యాతునెదిరించి యూదుల రక్షించాడు గొల్యాతునెదిరించి యూదుల రక్షించాడు చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో చిన్న చిన్న దావీదు చేరెనడవిలో తండ్రి గొర్రెలను కాయునతి ప్రేమతో. ఓకే, వెరీ గుడ్. అందరు కూర్చోండి. పిల్లలు, మనం ఎవరి స్టోరీ వింటున్నాం? డేవిడ్ స్టోరీ వింటున్నాం కదా. డేవిడ్ నిన్న
ఎక్కడికి వెళ్ళిపోయాడు? షాన్ చెప్పకూడదు, షాన్ సైలెంట్గా ఉండాలి. మీరు చెప్పండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్ అన్నోళ్ళైనా చెప్పచ్చు. ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ ఛాన్స్ చిన్నపిల్లలకి. ఎక్కడికి వెళ్ళాడు దావీదు? దావీదు ఒక దేశానికి వెళ్ళిపోయాడు కదా. పోనీ వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళెవరు? ఓకే, ఫిలిస్తీయులే. కానీ వాళ్ళు ఇశ్రాయేలీలకి ఏమవుతారు? ఇశ్రాయేలీలకి ఏమవుతారు? శత్రువులు అవుతారు కదా. శత్రువులు అయినప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పాడా? దేవుడు వెళ్ళమని చెప్పాడా? చెప్పలేదు కదా. అయితే దావీదు ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన దేవునికి ఇష్టం లేని పని చేశాడు. కానీ మీకు ఒక విషయం తెలుసా? దేవుడు, ఒక్క నిమిషం, దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ మీకు కనపడుతుందా? ఏం కనపడుతుంది ఇక్కడ? పిక్చరా? ఒక్క నిమిషం. ఏం పిక్చర్ అది? ఓకే, సరే. ఈరోజు మనం దావీదుకి రాజుల కుర్చీ అంట. రాజుల కుర్చీని ఏమంటారు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఓకే ఓకే, వెరీ గుడ్. రాజుల కుర్చీని లేకపోతే సింహాసనాన్ని ఎవరికిచ్చాడో మనం ఈరోజు స్టోరీలో విందాం. స్టోరీ చెప్పుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఓకేనా? ప్రేయర్ 1 2 3. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మరి ఒక దినంలో మేము పిల్లలు అందరూ నీ సన్నిధిలో ఉండి నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ రక్తంతో ప్రభా మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధపరిచి దేవా వాక్యం మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని, చిన్న బిడ్డలందరితో మీరే మాట్లాడమని వేడుకుంటూ నన్ను కూడా మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని దేవా సహాయం చేయమని, నీ వాక్యము ఈ బిడ్డలందరి హృదయాల్లో నిలిచి ఉండినట్లు కృప చూపించమని, కార్యాన్ని మీరే జరిగించి మహిమ పొందుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, దావీదు చాలా చిన్న బాబు. ఫస్ట్లో దావీదు చాలా చిన్న బాబు అనమాట. మీలాంటి చిన్న బాబు, ఒక బేబీ లాగే దావీదు పుట్టాడు. బేబీ అయిన తర్వాత వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటూ దావీదు ఏం నేర్చుకున్నాడంటే దేవుని గురించి చాలా విషయాలు నేర్చుకున్నాడు. దావీదుకి ఇష్టమైంది ఒకటి ఉంది, చాలా ఇష్టమైంది చిన్నప్పటి నుంచి. ఎవరైనా చెప్తారా? దావీదుకి ఏమంటే ఇష్టం? ఓకే, దేవుడు అంటే ఇష్టమే, కానీ ఈ లోకంలో దావీదుకి ఒకటంటే చాలా ఇష్టం. ఎవరు చెప్పింది? ఓకే, పర్లేదు, చెప్పినా వెరీ గుడ్. ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? అది రైటా రాంగా తర్వాత చూసుకుందాం, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, దావీదుకి చిన్నప్పటి నుంచి ఒకటంటే ఇష్టం, దాన్ని దేవుడు వాడుకున్నాడు. షాన్ షుడ్ నాట్ ఆన్సర్. షాను చెప్పకూడదు ఆన్సర్స్, మిగిలిన వాళ్ళు చెప్పాలి. మీకేమైనా అర్థమైందా? ఏం వాడుకున్నాడు? మామూలుగా కూడా చెప్పచ్చు. దావీదుకి ఏదంటే ఇష్టం? ఒక్క మాటే.
సింపుల్గా కూడా చెప్పేయచ్చు. దావీదుకి ఏదంటే ఇష్టం? గట్టిగా రాజా. పోనీ దావీదు చిన్నప్పటి నుంచి ఏం చేశాడు? అసలు బైబిల్లో దావీదు అంటే దేనికి చెప్తాం మనం? రాజే, కరెక్టే. దేనికి మాట్లాడుకుంటాం దావీదు గురించి? ఓకే, దావీదుకి చిన్నప్పటి నుంచి ఏమంటే ఇష్టం అంటే మ్యూజిక్ అంటే ఇష్టం. ఏమంటే ఇష్టం? మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. దావీదు చిన్నప్పుడు గొర్రెల్ని తీసుకొని అడవిలోకి వెళ్ళాడు కదా, ఇప్పుడే కదా విన్నాం మనము. గొర్రెల్ని తీసుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు మనమైతే ఏం చేస్తాము? మనం వేటితో వెళ్ళిపోతున్నామో అట్లాగే తయారవుతాం. దావీదు గొర్రెల్ని కాచుకుంటూ మే 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 అనుకుంటూ ఉండలేదు. ఏం చేశాడు దావీదు? గొర్రెల్ని మేపుకుంటూ, గొర్రెల్ని గడ్డిలో వాటిని మేపుకుంటూ, మంచి గడ్డిలో వాటిని మేపుకుంటూ దావీదు ఏం చేసేవాడంటే మ్యూజిక్ వేసేవాడు. మంచి మ్యూజిక్ అనమాట. దావీదుకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టము. మీరు ఎప్పుడైనా గిటార్ చూసారా? గిటార్ చూసారా? గిటార్ లాంటివి ఆ దేశంలో చాలా ఉంటాయన్నమాట. రకరకాల గిటార్లు ఉంటాయి. దావీదు కూడా చిన్నప్పటి నుంచే ఆ గిటార్స్ తీసుకెళ్ళి ఇట్లా పట్టుకొని దావీదు ఆ స్ట్రింగ్స్ని ఇట్లా 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 వాయించుకుంటూ దేవునితో మాట్లాడేవాడనమాట. మామూలుగానే ఆ గొర్రెలేమో వాటిపాటికి అక్కడుండి కొన్నేమో మే అంటే, కొన్నేమో వాటర్ తాగుతుంటే, కొన్నేమో పడుకోనుంటే, కొన్నేమో గడ్డి తింటుంటే, దావీద్ మాత్రం వాటన్నిటిని చూసుకుంటూ ఏం చేసేవాడంటే గిటారు వాయించుకునేవాడు అనమాట. వాయించుకుంటూ యేసయ్యకి ఏం చేసేవాడంటే పాటలు పాడేవాడు. చాలా పాటలు పాడాడు. దావీదు పాడిన పాటలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. వాటినే ఏమంటామంటే సామ్స్ అంటాం. ఏమంటాం? తెలుగులో కీర్తనలు. కీర్తనలు అంటే ఏంటి? పాటలు. సింపుల్గా చెప్పాలంటే పాటలు అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి దావీదు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దగ్గర దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుడి గురించి చెప్తుంటే దావీదు చక్కగా వినేవాడు అనమాట. సరేనా? దావీదు వింటూ వింటూ ఏం చేసేవాడంటే దేవునితో మాట్లాడేవాడు అనమాట. ఈరోజు ఎంతమంది దేవునితో మాట్లాడొచ్చారు? చిన్న మాట, యేసయ్యా థ్యాంక్ యూ అని పొద్దున్నే చెప్పిన వాళ్ళు ఎంతమంది? చిన్న మాట చాలు యేసయ్యకి. మీరందరూ చిన్న చిన్న పిల్లలు కదా, ఒక 5 minutes అయినా మీరు చిన్న పిల్లలు యేసయ్యా థ్యాంక్ యూ ఫర్ దిస్ డే అనొచ్చు. లేకపోతే పెద్ద అన్నోళ్ళు అయితే చిన్న 5 minutes ప్రేయర్, 10 minutes ప్రేయర్ అలా చేసుకోవచ్చు అనమాట. కొంతసేపు వాక్యం చదువుకుంటే హ్యాండ్స్ డౌన్ చేయండి, డౌన్ డౌన్. అప్పుడు దావీదులాగా మనం యేసయ్యతో మాట్లాడి, వెరీ గుడ్ కనిపిస్తున్నావు, దావీదులాగా యేసయ్యతో మాట్లాడి మనం కొంతసేపు వాక్యం చదివితే యేసయ్య మనతోనే ఉంటాడనమాట. అప్పుడు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆ గొర్రెల మీదకి దావీదు దగ్గరికి ఏమొచ్చింది? నువ్వు చెప్పకూడదు. ఏమొచ్చింది? 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 ఒక సామెత ఉంటుంది అనమాట. చదువు వచ్చినప్పుడంట కాకరకాయ కాకరకాయ అన్నాడంట. చదువు రానప్పుడు, చదువుకున్న తర్వాత కీకరకాయ కీకరకాయ అన్నాడంట. సింహం సింహం అని అంటున్నాడు. పక్కన వాళ్ళు సింహాసనం అనేసరికి ఆ అబ్బాయి కూడా ఏమన్నాడు? సింహాసనం అన్నాడు. సింహాసనం ఎక్కడ వస్తుంది బాబు? చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. మార్నింగ్ మంచిగా మనం బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం, మంచి రెస్ట్ తీసుకొచ్చాం కదా, సాంగ్స్ పాడుకొని యేసయ్యను స్తుతించుకొని హ్యాపీగా ఉన్నాం. ఏమొచ్చింది దావీదు దగ్గరికి? ఏమొచ్చింది? సింహం వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చిందనమాట. అయితే దావీదు వాటిని ఏం చేశాడు? చంపేశాడు, చీల్చేశాడు అనమాట. చీల్చేశాడు. అయితే దావీదు మీకు లాంటి ఒక బాబే, లేకపోతే వెనకాల అన్న వాళ్ళు ఉన్నారు కదా, అన్న వాళ్ళ లాంటి ఒక అతనే.
ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పెద్ద సింహం వస్తుంది, అంట అరుస్తూ వస్తుంది. సింహం ఎప్పుడైనా చూసారా? అది మనుషుల మీదకి కూడా ఎక్కేస్తుంది, మనుషుల్ని చంపేస్తుంది. అలాంటి సింహాన్ని ఒక నార్మల్ వ్యక్తి, నాలాంటి వ్యక్తి చంపగలడా? చంపలేడనమాట. కానీ దావీదుకి ఎవరు శక్తి ఇచ్చాడు? దేవుడు శక్తి ఇచ్చాడనమాట. అలాగా దేవునితో మాట్లాడుతూ దేవుని వాక్యం చదువుకుంటూ దావీదు చాలా పవర్ఫుల్గా తయారైపోతే ఆ దేశానికి రాజున్నాడు కదా, ఆ బాబుని లేపునాన్న, దేశానికి రాజున్నాడు కదా, ఆ రాజుకి దెయ్యం పట్టింది. ఏం పట్టింది? దెయ్యం పట్టగానే ఏం చేశాడు? అందరూ దావీదుని వెతుక్కుంటూ వచ్చారు. దావీదుని వెతుక్కుంటూ వస్తే దావీదు మంచిగా మ్యూజిక్ వేశాడు. మ్యూజిక్ వేసినప్పుడు ఏమైంది? ఆ రాజుకు పట్టిన దెయ్యము వదిలిపోయిందనమాట. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? ఆ రాజు చాలా బ్యాడ్ పర్సన్ అనమాట. దయ్యాలు మనకు పడతాయా? పట్టవు. మన దగ్గరికి దయ్యాలు వస్తాయా? రావు. కానీ ఆ రాజు చాలా చెడ్డ వ్యక్తి కదా, దేవుడికి కూడా ఆ రాజు ఇష్టం లేదు కాబట్టి దేవుడు వదిలేశాడు. దేవుడు వదిలేస్తే ఎవరు వస్తారు మన దగ్గరికి? సాతాను వస్తాడు. అయితే ఈ రాజు కూడా అలా ఉండేసరికి దేవుడు ఏం చేశాడంటే, చిచి ఈ రాజు నాకు అస్సలు నచ్చలేదు, ఈ రాజుని దింపేద్దాము, ఈ చైర్ నుంచి దింపేద్దాం. ఈ చైర్లో ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారనమాట. ఈ చైర్ నుంచి దింపేద్దామని చెప్పి దేవుడు ఈ చైర్ నుంచి దింపేస్తే మరి ఈ చైర్ ఖాళీ ఉంటుంది కదా, ఉంటుందా లేదా? ఈ చైర్ ఖాళీ అయిపోతే దేవుడు ఏమనుకున్నాడంటే, నేను ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాను అన్నాడు అనమాట. మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని నేను ఈ చైర్ మీదే మళ్ళీ కూర్చోబెడతానని దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? మే 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 అనే గొర్రెల మధ్యలో ఉండే దావీదుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరైనా గొర్రెల మధ్యలో ఉండే వాళ్ళని రాజుగా చేస్తారా? ఎక్కడైనా? ఎవ్వరు చేయరు. కానీ దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు దావీదుని? దావీదు చిన్నప్పటి నుంచే వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునితో గడిపాడు. ఎక్కువ టైం ఎక్కడ గడిపాడు? దేవునితో ఉన్నాడు. ఫోన్లో ఉండలేదు దావీదు, ఫోన్లో ఉన్నాడు దావీదు. ఆ టైంలో అసలు ఫోన్లు ఉన్నాయా? ఆ టైంలో ఫోన్లే లేవు. ఎవరితో అయినా మాట్లాడాలంటే ఇంకొకరి చేత చెప్పి పంపించేవాళ్ళు. టీవీ కూడా లేదంట. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. టీవీ అసలు లేదన్నమాట. అయితే దావీదు ఎప్పుడు దేవునితో మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి నచ్చినట్టు ఉన్నాడు కాబట్టి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? దావీదుని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి మీరు కూడా దేవునికి నచ్చినట్టుంటే దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని దావీదుని సెలెక్ట్ చేసుకున్నట్టు మంచి మంచి పనులకి, గొప్ప గొప్ప పనులకి మిమ్మల్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అయితే దావీదు దగ్గరికి ఎవరిని పంపించాడంటే ఈ విషయం చెప్పాలి కదా. దేవుడు ఏమనుకున్నాడు? మనసులో అనుకున్నాడు దేవుడు, నేను దావీదుని రాజుగా చేస్తాను అని అనుకొని ఎవరికి చెప్పాడంటే సమూయేలు అనే ప్రాఫెట్కి చెప్పాడు. ఓకేనా? మనం కూడా చర్చ్కి వస్తే సండే మార్నింగ్ ఎవరు మాట్లాడతారు? పైనుంచి వాక్యంలో దేవుడు మాట్లాడతాడు కదా. మనం వాక్యం తీసినప్పుడు దేవుడు దానిలో నుంచి మాట్లాడతాడు. పాస్టర్ అంకుల్ కూడా మనం చర్చెస్కి వెళ్తే అంకుల్ కూడా వాక్యంలో నుంచే చెప్తారు. అవునా కదా? ఇక్కడి నుంచి ఏం చెప్తారు? వాక్యం చెప్తారు. అయితే దేవుడు కూడా అప్పుడు ఏం చేశాడంటే పాస్టర్ అంకుల్కి లాగా ఒక ప్రాఫెట్ని పంపించాడు. ఓకేనా? ఒక ప్రాఫెట్ని పంపించి ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు డేవిడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డేవిడ్ నిన్ను దేవుడు రాజుగా కోరుకుంటున్నాడు అని చెప్పు అని పంపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ బ్రదర్స్ అందరు ఉన్నారు. 7 బ్రదర్స్ ఉన్నాడు అనమాట. లాస్ట్లో ఎవరు పుట్టారు? డేవిడ్ పుట్టారు. ఎవరు పుట్టారు లాస్ట్లో? డేవిడ్ పుట్టాడు. డేవిడ్ పుడితే వీళ్ళందరూ వస్తున్నారు, మేమే రాజుకుంటాం అని అనుకున్నారనమాట వీళ్ళు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నో 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 అన్నాడు. నంబర్ 1 వచ్చాడనమాట. వస్తే దేవుడు ఏమన్నాడు? నో 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 అన్నాడు. నంబర్ 2 వచ్చాడు. దేవుడు ఏమన్నాడు? నో 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 అన్నాడు. నంబర్ 3 వచ్చాడు. నో 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 అన్నాడు. నంబర్ 4 వచ్చాడు. చెప్పాలి ఏమన్నాడు?
నంబర్ 5 వచ్చాడు, నంబర్ 6 వచ్చాడు, నంబర్ 7 వచ్చాడు, నంబర్ 8. వెరీ గుడ్. నంబర్ 8 ఎవరు? దావీదు. దావీదు రాగానే దేవుడు ఏమన్నాడంటే ఎస్ ఇతనే నేను కోరుకున్నవాడు అన్నాడు అనమాట. ఎందుకు కోరుకున్నాడంటే దావీదు ఎక్కువగా దేవునికి నచ్చినట్టున్నాడు, దేవునితో గడిపేవాడు, ఎక్కువ టైం దేవునితో ఉండేవాడు అనమాట, దేవునికి నచ్చినట్టు ఉండేవాడు. అయితే అట్లా చెప్పిన వెంటనే దావీదునేమి ఈ చైర్ మీద కూర్చోబెట్టలేదు దేవుడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వెయిట్ అన్నాడు. ఏమన్నాడు? వెయిట్ అన్నాడు అనమాట. దావీదు నువ్వు రాజు అవుతావన్నాడు, కానీ తీసుకొచ్చి ఈ చైర్ మీద కూర్చోబెట్టేశాడా? లేదు. ఇంకా ఆ బ్యాడ్ కింగ్ ఏమయ్యాడు? బ్రతికే ఉన్నాడు. ఆ బ్యాడ్ కింగ్ తర్వాత నిన్ను రాజుగా చేస్తానన్నాడు, కానీ ముందే చెప్పేశాడు. ముందే చెప్పేసి దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? వెయిట్ అన్నాడు అనమాట. వెయిట్, ఆగు. వెరీ గుడ్. ఆగు అని అంటే దావీదు ఏం చేస్తున్నాడు? ఇంకా నువ్వు నన్ను ఆగు అనమన్నావా? నాకు ఇప్పుడే కావాలి, నాకు కావాలి అంట ఏడ్చాడు దావీదు? లేదు. దావీదు ఏం చేశాడు? ఓకే యేసయ్యా అని చెప్పి, ఓకే లార్డ్ అని చెప్పి వెయిట్ చేశాడు అనమాట. మనమైతే ఏడుస్తాం కదా, మమ్మీ డాడీ వెయిట్ అంటే మనం ఏం చేస్తాం? నాకు ఇప్పుడే కావాలి అని ఏడుస్తావా లేదా? కానీ దావీదు అట్లాగా ఏడవలేదన్నమాట. దేవుడు వెయిట్ అనగానే దావీదు ఎస్ లార్డ్ అనుకుంటూ వెయిట్ చేశాడనమాట. చాలా ఇయర్స్ వెయిట్ చేశాడు. ఈలోపు చాలా యుద్ధాలు అయ్యాయి, అవునా? గొల్యాతుని చంపాడు, మళ్ళీ తప్పిపోయి సిక్లగులోకి వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత యుద్ధంలో ఏమైందంటే ఈ బ్యాడ్ కింగ్ పేరేంటి? సౌలు చనిపోయాడనమాట. సౌలు చనిపోయి ఏమైందంటే ఆ చైరు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే డేవిడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ చైర్లో కూర్చోలేదు. ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాడు. దేవుడా నేను మళ్ళీ వెళ్ళాలా ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళాలా అంటే దేవుడు ఎస్ వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇప్పుడేం చెప్పాడు దేవుడు? ఎస్ నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి దేవుడా అని అడిగితే హెబ్రోన్కి వెళ్ళమన్నాడు అనమాట. హెబ్రోన్కి వెళ్ళమని చెప్పినప్పుడు ఏం చేశాడంటే అప్పుడు వెళ్ళిపోయినప్పుడు దేవుడు అతన్ని ఇశ్రాయేలీల మీద రాజుగా చేస్తానని చెప్పాడు. వాళ్ళ దేశం పేరేంటి? దావీదు వాళ్ళ దేశం పేరేంటి? దావీదు వాళ్ళ దేశం పేరు ఎవరన్నారు? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇశ్రాయేలు దేశము దావీదు దేశం అన్నమాట. అయితే ఇశ్రాయేలీల దేశంలో 12 లైన్స్ ఉన్నాయి. ఎన్ని లైన్స్? అందరు చెప్పాలి. ఎన్ని లైన్స్? 12 లైన్స్ ఉన్నాయి. 12 లైన్స్ ఉంటే దేవుడు తీసుకెళ్ళి ఇదిగో ఈ 12 లైన్స్లోకి నువ్వు రాజు అని చెప్పలేదు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా దేవుడు? నీకు ఒక్క లైనే ఇస్తానన్నాడు. ఏమన్నాడు? ఒక్క లైన్ అంటే ఒక్క ట్రైబే ఇస్తానన్నాడు, ఒక్క గ్రూప్కే ఇస్తానన్నాడు. ఆగు అన్నాడు. మళ్ళీ ఒక్క గ్రూప్కే రాజుగా చేశాడు. ఆ గ్రూప్ పేరు ఏంటంటే యూదులు. చెప్పండి. యేసయ్య ఏం చెప్పాడు మళ్ళీ? ఇదిగో నువ్వు రాజే కానీ ఒక్క లైన్కే రాజు అని చెప్పాడు. ఒక్క లైనే. వాళ్ళ పేరేంటి? యూదులు. అప్పుడు మళ్ళీ ఏం చెప్పాడంటే వెయిట్ అన్నాడు దేవుడు. వెయిట్ అనిన తర్వాత ఈలోపు ఏమవుతుంది తెలుసా? ఇంకా 12లో నుంచి ఒక్క లైన్ పోతే ఎన్ని లైన్స్ ఉన్నాయి? 11 లైన్స్ ఉన్నాయన్నమాట. ఈ 11 లైన్స్కి ఆ బ్యాడ్ కింగ్ ఉన్నాడు చూడు, ఏం పేరు? సౌలు. వాళ్ళ కొడుకు రాజుగా ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఇష్బోషెత్. ఏం పేరు?
ఇష్బోషేత్ అన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు అనమాట. అయితే ఈ ఇష్బోషేత్కి వాళ్ళ బాబాయ్ ఉన్నాడనమాట. వాళ్ళ బాబాయ్ యాబ్నర్ ఉంటే ఆయన పేరు యాబ్నర్. ఆయన ఏం చేశాడంటే ఈ ఇష్బోషేత్ని రాజుగా చేశాడు. ఒకరోజు వాళ్ళిద్దరికి ఫైటింగ్ పడింది. ఏం పడింది? ఫైటింగ్ పడింది అనమాట. ఫైటింగ్ పడితే యాబ్నర్ కోపంగా ఏం చేశాడంటే నువ్వు నాతో ఫైటింగ్ వేసుకుంటావా అని చెప్పి నేరుగా వచ్చేసాడనమాట. గుర్రమెక్కి డేవిడ్ దగ్గరికి వచ్చేసాడు. డేవిడ్ కూడా కింగే కదా, అయితే చిన్న కింగ్ అనమాట. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు? వెయిట్ అన్నాడు. ఆ తర్వాత చిన్న కింగ్గా చేశాడనమాట. చిన్న కింగ్ అయితే ఇప్పుడు యాబ్నర్ ఏం చేశాడు? నేరుగా డేవిడ్ దగ్గరకు వచ్చేసి డేవిడ్ నువ్వు రాజు కదా, నువ్వు మంచి రాజు కదా, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా ఉండొచ్చు. నువ్వంటే ఇశ్రాయేలీలందరికీ ఇష్టము, ఎందుకంటే గొల్యాతుని చంపావు కదా, నువ్వంటే అందరికీ ఇష్టం అని చెప్పి ఆగాగు, నేను అందరి దగ్గరికి వెళ్తాను, ఇశ్రాయేలీలు అందరి దగ్గరికి 11 లైన్స్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళందరినీ కూడా నీ దగ్గరికి కలిపేస్తాను అని చెప్పి బయటికి వెళ్తే డేవిడ్ కూడా ఓకే వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి అబ్నర్ని వెళ్ళమని చెప్తాడు. అబ్నర్ అట్లా బయటికి వెళ్ళిపోగానే డేవిడ్ దగ్గర ఒక వాళ్ళ బంధువు ఒక అతను ఉన్నాడనమాట. అతని పేరు జోయాబ్. ఏం పేరు? జోయాబ్ చాలా బ్యాడ్ పర్సన్ అనమాట. జోయాబ్లో ఏముంటుందంటే ఫుల్గా అసూయ అనేది ఉంటుంది అనమాట. ఎవరి దగ్గర అయినా మంచిగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీడి దగ్గర ఇది మంచిది ఉంది, నా దగ్గర లేదు అని చెప్పి ఎప్పుడు కోపంతో ఉంటాడనమాట. ఎవరు? జోయాబ్కి అసూయ ఎక్కువ అనమాట. ఇదిగో కొంతమంది అసూయ ఉండే వాళ్ళు ఎలా చేస్తారు అంటారు కదా, ఇట్లా అంటారు, వాడి దగ్గర ఉంది, వాడి దగ్గర నుంచి తీసేసుకోవాలి, నేను అమ్మాయి దగ్గర మంచి పెన్సిల్ ఉంది లేకపోతే చాక్లెట్ ఉంది నేను తీసేసుకోవాలి అని అసూయ పడతారు కదా, దాన్ని ఎలాగైనా విరగ్గొట్టేయాలి అని అసూయ పడతారు కదా. కొంతమంది ఇట్లాగే అసూయ పడతారు. ఎవరి దగ్గర అయినా మంచి వస్తువు ఉందనుకోండి ఏం చేస్తారు? పోయి నా దగ్గర లేదు తిని దగ్గర ఉంది అని చెప్పి పోయి ఏం చేసేస్తారు? పటక్ అంతేనా? ఈ జోయాబ్ కూడా ఇట్లాంటి వాడే, చాలా చెడ్డవాడు అనమాట. పోయి ఏం చేశాడు తెలుసా? రాజు డేవిడ్కి తెలియకుండా వెళ్ళిపోయి యాబ్నర్ నేను నీతో ఒక మాట చెప్పాలి, కమ్ అన్నాడు అనమాట. అనగానే యాబ్నర్లో చాలా హ్యాపీగా పాపం ఏం తెలియకుండా వచ్చేస్తే ఈ జోయాబ్ యాబ్నర్తో పైన మాట్లాడుతున్నాడు, కింద నుంచి ఏం చేశాడంటే కత్తి తీసేసి చంపేస్తే యాబ్నర్ ఏమైపోయాడు? చచ్చిపోయాడు అనమాట. చచ్చిపోయినప్పుడు ఈ జోయాబ్ చాలా చెడ్డ వ్యక్తి కదా, తన బంధువైన దావీదు ఏం చేశాడంటే ఏయ్ జోయాబ్ నువ్వు చేసింది చాలా చెడ్డ పని, నేను నీతో కలవను అని అన్నాడు. ఏమన్నాడు? నేను నీతో ఫ్రెండ్షిప్ చెయ్యను అని చెప్పాడనమాట. మనం చేస్తామా ఫ్రెండ్షిప్? బ్యాడ్ పర్సన్స్తో చేస్తామా? చేయకూడదు. వాళ్ళకి ఏం చేయాలి? యేసయ్య గురించి చెప్పాలి, కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మనం కూడా బ్యాడ్ పనులు చేయకూడదు అనమాట. అయితే ఇట్లాగా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అందరూ ఇశ్రాయేలీలందరికీ, ఇప్పుడు ఇష్బోషెత్ రాజు కదా ఇది విన్నాడు, నా ఫ్రెండ్ యాబ్నర్ చనిపోయాడని ఇష్బోషెత్ భయపడిపోయాడనమాట. ఎందుకంటే ఇష్బోషెత్ చాలా వీక్ పర్సన్, ఇష్బోషెత్కి అంత బలం లేదనమాట. అయితే అప్పుడు అతన్ని కూడా వేరే వాళ్ళు చంపేసినప్పుడు ఇశ్రాయేలీల మీద రాజు లేడు. 11 లైన్స్కి ఎవరు లేరు? రాజు లేడనమాట. ఆ 11 మంది వచ్చేసి ఎవరితో కలిశారు? దావీదుతో కలిసిపోయి దావీదుని రాజుగా చేసుకున్నారనమాట. ఇప్పుడు దావీదు ఎంతమందికి రాజయ్యాడు? ఎంతమందికి రాజయ్యాడు? 12 లైన్స్. ఈ ఫస్ట్లో 1 లైన్కి రాజుకున్నాడు. ఆ తర్వాత ఎంతమందికి రాజయ్యాడు? 11 లైన్స్కి రాజయ్యాడు. ఆ తర్వాత ఎంతమందికి రాజయ్యాడు? 11 + 1 12 లైన్స్కి రాజయ్యాడు. చూసారా దేవుడు ఏం చెప్పాడంటే ఫస్ట్ 0 ఇచ్చాడు. ఏమిచ్చాడు? 0 ఇచ్చాడు.
కదా. ఈ లోకంలో మనకు కూడా కొన్నిసార్లు ఏమీ ఉండదు. కొంతమందిని చూస్తే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కదా, ఏమేమో ఉంటాయి కదా. కానీ మనకి ఏమున్నా లేకపోయినా దేవునికి నచ్చినట్టుంటే, మన హృదయంలో యేసయ్య ఉంటే దేవుడితో మనతో అన్నీ ఉన్నట్టే. ఎందుకంటే యేసయ్య ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే. మనకి కావలసినవన్నీ కూడా యేసయ్య ఇస్తాడనమాట. అయితే దావీదుకి కూడా దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఫస్ట్ వెయిట్ చెయ్యి. 0 ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు యేసయ్య? 0 ఇచ్చాడు. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు కదా. 1 లైన్కి రాజుగా చేశాడు. ఆ తర్వాత ఎంతమందికి చేశాడు? 11 లైన్స్కి రాజుగా చేశాడు. ఆ తర్వాత ఎంతమందికి రాజుగా చేశాడు? 12 లైన్స్కి రాజుగా చేశాడనమాట. సో దావీదులో అసూయ ఉందా? లేదు. మరి ఎవరిలో ఉంది అసూయ? జోయాబ్. ఏం పేరు? జోయాబ్తో ఉందన్నమాట. అసూయ మనలో ఉంటే మనలో ఎవరున్నట్టు? సాతాను ఉన్నట్టు అనమాట. కాబట్టి మనం కూడా యేసయ్యని ఏం అడగాలంటే, యేసయ్య నాలో అసూయ లేకుండా హెల్ప్ చెయ్యి, నువ్వు నా హార్ట్లో ఉండేసయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తానేసయ్యా, నువ్వు నా హార్ట్లో ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగా మంచి పర్సన్గా ఉంటానేసయ్యా అని మనం యేసయ్యని అడగాలన్నమాట. మరి చిన్న ప్రేయర్ చేస్తారా? యేసయ్యని అడుగుతారా? యేసయ్యా నాలో అసూయ వద్దు, నాలో మంచి హృదయాన్ని ఇవ్వు, నా పాపమంతా క్షమించేసయ్యా అని చెప్పి యేసయ్యని చిన్న ప్రేయర్ చేద్దాం. మోకరించండి, అందరు మోకరించండి. నీల్ డౌన్. అందరూ ప్రేయర్ చేయండి. యేసయ్యా నాకు బ్యాడ్ పర్సన్గా ఉండాలని లేదు, నా హృదయంలో సాతాను వద్దేసయ్యా, నాలో అసూయ తీసేయేసయ్యా, నన్ను గుడ్ పర్సన్గా చెయ్యేసయ్యా, నా హృదయంలో నువ్వు ఉండేసయ్యా, ప్లీజ్ యేసయ్యా అని అడుగుదాం యేసయ్యని. అందరు మోకరించాలి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. యేసయ్యతో మాట్లాడండి. ఒకరినొకరు చూడొద్దు. యేసయ్యతో మాట్లాడండి. యేసయ్యా నా హృదయంలో అసూయ అంతా తీసేయేసయ్యా, నా హృదయంలో నువ్వు ఉండేసయ్యా, దావీదుకి హెల్ప్ చేసినట్లు నాకు కూడా హెల్ప్ చేయేసయ్యా, నాకు క్లీన్ హార్ట్ ఇవ్వేసయ్యా, నేను కూడా దావీదులాగా ఎప్పుడూ నిన్ను పాటలు పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ నీతో ఉండడానికి హెల్ప్ చేయేసయ్యా, సాతాను మాటలు విని ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా హెల్ప్ చేయేసయ్యా, యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్న ప్రేయర్ చేస్తాను, అలాగే ఉండండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ బిడ్డలందరితో మీరు మాట్లాడిన వాక్యాన్ని ఆశీర్వదించండి. పిల్లలు కూడా హృదయంలో నీ వాక్యాన్ని, నిన్ను స్తుతించే మనసుని దేవా వారిలో స్థిరపరచమని వేడుకుంటూ, బిడ్డలందరినీ మీరు రక్షించి ఆశీర్వదించమని, దావీదుతో ఉన్నట్లుగా వారితో ఉండాలని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు కంఠత్వాక్యం నేర్చుకుందాం. ఓకే, ఎంతమందికి బ్రెడ్ అండ్ జామ్ అంటే ఇష్టం? బ్రెడ్ అండ్ జామ్ అందరికి ఇష్టం కదా. మనందరికీ బ్రెడ్ అండ్ జామ్ అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు బ్రెడ్ అంటే ఏంటంటే ఇదే. ఫస్ట్ బ్రెడ్ పెట్టుకుంటాం కదా. ఒక బ్రెడ్ పెట్టుకొని మనం ఏం చేస్తాం? జామ్ పూస్తామన్నమాట. జామ్ పూసి మళ్ళీ ఏం చేస్తాం? బ్రెడ్ పెడతాం. ఓకే, నాతో పాటు ఇట్లాగా బ్రెడ్ అండ్ జామ్ మెథడ్ అంటారు. ఈ మెథడ్లో కంఠత్వాక్యం నేర్చుకుందాం. ఓకేనా? 1 పీటర్, అందరు పెట్టాలి, బ్రెడ్ పెట్టాలి. బ్రెడ్ పెట్టండి, బ్రెడ్. 1 పీటర్ 5:6. 1 పీటర్ 5:6. కానండి, జామ్ తీసుకోండి. తగిన కాలమందు
దేవుడు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. బ్రెడ్ తీసుకోవాలి కదా, బ్రెడ్ తీసుకున్నారా? 1 Peter 5:7 తినండి. తినడం అంటే ఏంటంటే వాక్యం నేర్చుకోవాలి, సరేనా? వాక్యం కూడా ఎలా ఉంటుంది? వాక్యం ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. వాక్యం ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది. కాబట్టి మనం వాక్యాన్ని 5:6 వాక్యాన్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం. 1 Peter 5:6 బ్రెడ్ తీసుకోండి అందరూ. 1 Peter 5:6 పూయండి, జామ్ పూయండి. తగిన కాలమందు దేవుడు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. బ్రెడ్ తీసుకోండి. 1 Peter 5:6 వెరీ గుడ్. మీరు ఈ వాక్యాలన్నీ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం గ్రూప్స్కి వెళ్దాం. ఎవరి గ్రూప్లో వాళ్ళు కూర్చోండి. నిన్న కూర్చున్నారు కదా, అట్లాగా ఎవరి గ్రూప్లో వాళ్ళు కూర్చోండి.
టీచర్స్ అందరూ గ్రూప్స్ క్లోజ్ చేసి పిల్లల్ని పంపించండి ఇంకొక 5 minutesలో. ఆ పేపర్స్ పిల్లలకి ఇచ్చేయండి.